ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇదానీం వయం సర్వే పంచమ శివానందలహరి అధ్యయన కార్యక్రమే ప్రవిశామः. తత్పురతः భజగోవిందశ్లోకేషు పంచదశ శ్లోకాధ్యయనం కర్వామహై. భగవద్గీతా కించిదధీత గంగాజలలవకణికాపీత సకృదపి యేన మురారి సమర్చ క్రియతే తేన యమేన న చర్చ. భగవద్గీతా కించిదధీత గంగాజలలవకణికాపీత సకృదపి యేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ. ఎంత గొప్ప ఉపదేశిస్తున్నారండి స్వామి. అసలు ఇలాంటి ఉపదేశాలు మనకి ఎక్కడైనా కనిపిస్తాయి ఆ స్తోత్రాల్లో. ఎంత అద్భుతమైన స్తోత్రం, సందేశం. భగవద్గీత కించిదధీత, కొంచెం చదవయ్యా భగవద్గీతను, అంత అక్కర్లా, రోజుకు ఒక్క శ్లోకం చాలు. వ్యాసులు అందుకే చెప్పారు కదా భగవద్గీత మహాత్మ్యంలో, గీతాధ్యయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి పాపాని పూర్వజన్మకృతాని చ. గీతను అధ్యయనం చేసే వ్యక్తికి, ప్రాణాయామం అభ్యాసం చేసే వ్యక్తికి ఈ జన్మలో దోషాలే కావు, గత జన్మల దోషాలు కూడా పరిహారములవుతాయి. ఇంతకంటే ఏం కావాలి జీవితానికి? అదే చెప్పారు శంకర్ల వారు, వ్యాసుల వారు చెప్పిందే. భగవద్గీత కించిదధీత, భగవద్గీతను కించిదధీత, కొంచెమైనా అధ్యయనం చేయి, రోజుకు ఒక్క శ్లోకం అధ్యయనం చేయి, అర్థవంతంగా చదువు. గంగాజలలవకణికాపీత, గంగాజలం ఒక్క కణం చాలు, ఒక్క కణం చాలు. అకారమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్తపాపక్షయకరం గంగాపాదోదకం పావనం శుభం. విష్ణుపాదోదకం పావనం శుభం. విష్ణుపాదోద్భవీ గంగా. ఆ గంగాజలం ఒక్క కణం, ఒక్క చుక్క, ఒక్క బిందువు మనస్ఫూర్తిగా స్వీకరించు, నీ పాపాలు తాపాలు మొత్తం నశిస్తాయి. గంగాజలలవకణికాపీత సకృదపి యేన మురారి సమర్చ. సకృదపి, ఒక్కసారైనా, సకృత్ అపి, ఒక్కసారైనా, మురారి సమర్చ, భగవంతుణ్ణి అర్చించవయ్యా, మనస్ఫూర్తిగా స్వామిని పూజించు, ఆ పరమాత్మను శ్రీ మహావిష్ణువును. సకృదపి యేన మురారి సమర్చ, ఎవరైతే అలా చేస్తారో క్రియతే తస్య యమేన న చర్చ క్రియతే తేన యమేన న చర్చ. అలాంటి వాడు యముడితో చర్చించవలసిన పనే రాదు. ఉత్తర దిక్కు నుంచి విడిపోతారు అలాంటి జీవాత్మలు, యముడిని దర్శిస్తారు. యమధర్మరాజు తన అనుగ్రహమైన స్వరూపంతో వరదాభయహస్తాలతో, నాయనా మీరు పుణ్యలోకాలకు వెళ్ళిపోండి, మీతో చర్చించవలసిన పని లేదు అంటారు. అలా కాకపోతే ఏమవుతుంది? యముడు చర్చిస్తాడు, ఏమయ్యా పాపాలు చేసావు, లేదు నేను చేయలేదండి అని బుకాయిస్తాడు. అక్కడ కూడా ఆ ప్రేతాత్మ, చేసావు చూడు, శ్రవణులు అక్కడ ఉన్నారు, శ్రవణులు సాక్షిభూతులు, చిత్రగుప్తుడు రాసుకున్నాడు శ్రవణులు చెప్పిన మాటలను, చెప్తాడు విను అని ఆయన అనటం, వీడు వినటం, అయ్యో తప్పైపోయింది అనటం. ఈ చర్చ అక్కర్లేదు ఎవరికి? భగవద్గీతను అధ్యయనం చేసేవాడికి, కొంచెమైనా అధ్యయనం చేసేవాడికి, గంగాజల బిందువు ఒక్కటైనా స్వీకరించేవాడికి, జన్మలో ఒక్కసారైనా, రోజుకు ఒక్కసారైనా భగవంతుని స్మరించేవాడికి యముడితో చర్చించవలసిన పనే లేదు. భగవద్గీత కించిదధీత గంగాజలలవకణికాపీత సకృదపి యేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ. ఇదానీం పంచమలహర్యాం ప్రవిశామः. ఇప్పుడు 5వ లహరిలో ప్రవేశిస్తున్నాం.
స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితాగానఫణితౌ పురాణే మంత్రే వా స్తుతినటనహాస్యేష్వచతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రతితకృపయా పాలయ విభో. పరమేశ్వరుడికి తన వినతిని చెప్తున్నాడు, తన మనవిని వినిపిస్తున్నాడు భక్తుడు. ఏమంటున్నాడు? స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితాగానఫణితౌ పురాణే మంత్రే వా స్తుతినటనహాస్యేష్వచతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథితకృపయా పాలయ విభో. హే స్వామిన్, హే సర్వజ్ఞ, హే శంభో, హే పశుపతే, స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితాగానఫణితౌ పురాణే మంత్రే వా స్తుతినటనహాస్యేషు అచతురః 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 కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం, హే పశుపతే, అహం కోహం, పశుం మాం, హే సర్వజ్ఞ, ప్రథిత కృపయా పాలయ, హే విభో. ఇందులో సంబోధనలు. పశుపతే, పశూనాం పతి పశుపతి, సర్వజీవులకు ప్రభు. విభో, హే ప్రభో. సర్వజ్ఞ, అన్ని తెలిసినవాడైన, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు. అటువంటి ఆ స్వామిని అడుగుతున్నాడు భక్తుడు. ఏమని? స్మృతౌ, ధర్మశాస్త్రాల్లోనూ, శాస్త్రే, మనుధర్మశాస్త్రం, గౌతమ ధర్మశాస్త్రం, పరాశర స్మృతి, ఇలాంటి ధర్మశాస్త్రాల్లోనూ, శాస్త్రే, తర్కశాస్త్రం, వైద్యశాస్త్రం, మీమాంస, ఇలాంటి శాస్త్రాల్లోనూ, వైద్యే, చరక సంహిత, సుశ్రుత సంహిత, ఇలాంటి వైద్యశాస్త్రాల్లోనూ, శకున, శకున శాస్త్రంలోనూ, కవిత, కవిత్వంలోనూ, గాన, పాడటంలోనూ, ఫణితో, ఇలాంటి విధానాలన్నింటిలోనూ కూడా, పురాణే, పోని పురాణం వచ్చా నాకు, అది రాదు. మంత్రేవా, మంత్రాలు వచ్చా, అవి రావు. స్తుతి నటన హాస్యేషు, స్తోత్రం చేయడం వచ్చా, రాదు. నటన వచ్చా, నటించడం వచ్చా, అంతకంటే రాదు. హాస్యేషు, హాస్యంగా అందరిని నవ్వించే మాటలు వచ్చా, అవి రావు. వీటన్నిటిలో కూడా అచతురః అచతురః అచతురః, నాకు చాతుర్యం లేదు, నేర్పు లేదు, ప్రావీణ్యం లేదు, నేను సామాన్యుణ్ణి. కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి, అలాంటి సామాన్యుడనైన నాకు రాజుల యొక్క అనుగ్రహం కలుగుతుందా? ఇది ద్వాపరయుగంలో వ్యాసుల వారు రాసిన శ్లోకాలు. కలియుగంలో శంకరుల వారు రాసిన శ్లోకాలే, కానీ అప్పుడు రాచరికం ఉండేది. ఆ సమయంలో కేరళ దేశానికి రాజు గొప్ప విశేషమైన ప్రతిభాపాఠం కలిగినవాడు. ఆయన పేరు రాజ్యవర్ధనుడు. ఆ రోజుల్లో రాజుల అనుగ్రహం కోసం పడిగాపులు పడి కూర్చునేవాళ్ళు, కవిత్వాలు చెప్పేవాళ్ళు, గానాలు చేసేవాళ్ళు, నటనలు చేసేవాళ్ళు వాళ్ళ అనుగ్రహం కోసం. అవేవి రావు స్వామి నాకు. ఆయన తన కోసం చెప్పాలా, మనలాంటి వాళ్ళ కోసం. ఆయన సర్వజ్ఞుడు. కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి రాజ్ఞాం ప్రీతి కథం భవతి, నాపై రాజులకు సంతోషం ఎలా కలుగుతుంది? నాకు అవేవి రావు కదా. కోహం పశుపతే, ఓ పశుపతి, అహం కహ, నేనెవడిని? అహం సామాన్య. పశుం మాం, హే సర్వజ్ఞ, మాం పశుం, నేను పశువును, ఏమీ తెలియనివాడిని. ప్రథిత కృపయా పాలయ, హే విభో. ప్రథిత కృపయా పాలయ, హే విభో. ఓ ప్రభో, అపారమైన కరుణతో నన్ను రక్షించు స్వామి. సర్వజ్ఞుడు, నువ్వు తప్ప నన్ను ఎవరు రక్షిస్తారు? నాకు ఏ కళలు రావు, దేంట్లోనూ ప్రావీణ్యం లేదు, రాజుల కృపను పొందలేను. అంటే నన్ను నువ్వే రక్షించాలి. అన్యథా శరణం నాస్తి, త్వమే శరణం మమ, హే ప్రభో, హే శంభో. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితాగాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతినటనహాస్యేష్వచతురః
కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే షష్ఠలహరి అధ్యయన కార్యక్రమే. సర్వేభ్యः పార్వతీపరమేశ్వర్యోः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.